బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిక. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చెప్పొచ్చు. 2 లారీలు కూడా ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్ లో చెలరేగిన మంటలు అయితే అక్కడ ఉన్న 2 లారీల్లో ఉన్న ఒక సజీవ దహనంతో అక్కడికక్కడే ఆదుమైంది చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ తరచూ ప్రమాదాలు జరగడంతో అక్కడ హైవేపై తరచూ ప్రమాదాలు జరిగితే కొంచెం ఆందోళనతో చెందుతున్నారు. ఏదేమైనా అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్కి వెళ్తున్న లారీని అయితే వెనక నుంచి ఢీ కొట్టింది కంటైనర్ అని చెప్పొచ్చు మౌనిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను సిబిఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సిబిఐ వెల్లడించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను సిబిఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని సిబిఐ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సంచలనమైన విషయాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే సిబిఐ దాఖలు చేసిన ఏదైతే ఛార్జ్ షీట్ లో కూడా కొంత సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి జంతువుల కళేబరాలు అందులో ఏమాత్రం కల్తీ లేదని చెప్పి కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. గుజరాత్ లోని ఎన్డీడీబీ ఏదైతే ఉందో దాని ద్వారా పరీక్షలు నిర్వహించి ఆ శాంపుల్స్ పరీక్షలు నిర్వహించి ఆ యొక్క పరీక్షల్లో కూడా పూర్తిగా ఎలాంటి జంతువుల కళేబరాలు లేవని చెప్పి కూడా నిర్ధారించినట్లు కూడా ఇక సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి పామాయిల్ తో పాటు కొంత రసాయన పదార్థాలు కూడా కలిసినట్లు కూడా కొంత సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే ఛార్జ్ షీట్ లో నమోదు చేశారో ఆ అంశాలు బయటకు వస్తే గానీ పూర్తిగా తెలియదని వాదన కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే భక్తుల్లో ఇది ఒక సున్నితమైన అంశానికి సంబంధించింది కావడంతో భక్తుల్లో ఉన్న ఆందోళన కూడా కొంత పటాపంచమైనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఒక కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతువుల కళేబరాలు లేదని కూడా నిర్ధారించినట్లు సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్ లో పెట్టినట్లు కూడా తెలుస్తుంది మౌనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. నేడు చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క రానుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. నేడు చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క రానుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. నేడు చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క రానుంది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి రానున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, తెలంగాణ కుంభమేళ పశ్చిమ సంధ్యలోని అతిపెద్ద వన జాతర, గిరిజన జాతర, నిరారం మహాజాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యంగా నిన్నతో మొదలైన ఈ మహాజాతర ముగియనున్న నేపథ్యంలో నిన్న సారలమ్మ కన్నెపల్లి నుండి అలాగే సౌరిద్రాజు కూడా రాత్రి 12:26 తర్వాత గద్దెలపైకి చేస్తున్నారు. కన్నెపల్లి నుండి మేడారం వరకు సారలమ్మ వస్తున్న క్రమంలో అడిగడిగిన ప్రజలు నీరాజనం పట్టారు. భారీ పోలీస్ బందోబస్తుతో ప్రశాంతంగా తొలి ఘట్టం ముగిసింది. సారలమ్మ గద్దెలపైకి రాకతో మొత్తం కూడా ప్రజలు మొత్తం భారీగా మొక్కులు చెల్లించుకుంటానికి వస్తున్నారు. మొత్తం కూడా మేడారం ప్రాంగణం మొత్తం కూడా భక్త జన ప్రవాహంతో నిండిపోయింది. అంతేకాదు ఇటు సంపన్న ప్రాంతాలు మొత్తం కూడా జనచరితమై స్పందిస్తున్నాయి. మొత్తం కూడా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, ఆ జాతర వైపు కూడా డేరాలు, ఎడ్లబండలతో కుటుంబ సమేతంగా 3-4 రోజులు ముందుగానే వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా జాతరలో ఉన్నారు. ఈ రోజు మరో ప్రధాన ఘట్టం, అద్భుత ఘట్టం జరగనుంది. ఈ రోజు సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. గద్దెలపైకి సమ్మక్క చేరుకున్న తర్వాత కొద్దిసేపు ఆదివాసీ పూజలను కొంత పూజా కార్యక్రమాలు వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులు, వారి ఆచారాలతో జరుగుతాయి. తదనంతరం తిరిగి భక్తులను మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధికారులు అవకాశం కల్పిస్తారు. 4 ఒకేసారి గడ్డపై ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి నుంచి కూడా భారీగా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంది. ఇటు ఇప్పటికే భక్తులు భారీగా వస్తున్నారు. మొత్తం చూసుకుంటే మొత్తం మేడారం వైపు వస్తున్న రహదారి మొత్తం కూడా భక్తుల యొక్క వాహనాలతో కిక్కిపోయిందని చెప్పుకోవచ్చు. భారీగా వస్తున్న భక్తులు మొదట చంపడవారు వద్ద అది అక్కడ కొలనీలకు మట్టి చేసి అక్కడి నుంచి పిల్లలతో బంగారాన్ని కులభారంగా వేసుకొని అక్కడి నుంచి కుటుంబ సమేతంగా కూడా ఒడి బియ్యము, కుంకుమాలతో గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నారు. గద్దెల ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చేస్తారు. బంగారు 2 నెలలకు ఒకసారి జరిగే ఈ జాతరకు, ప్రతి జాతర కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేర్చుకునే ప్రధాన విశ్వాసం ప్రజలు ఉంది. అదే పక్షంలో అమ్మ ఏర్పాటు చేసింది. ఆ మేడారం మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ తో సుందరీకరించారు. గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేయడం, దీంతో మౌలిక వసతులు, శాశ్వత ప్రణాళికలతో అభివృద్ధి పరచడంతో భక్తులు మేడారానికి ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి భారీగా వస్తున్న క్యూ లైన్ మొత్తం కూడా ఇంటిపై చిటకి ఆడుతున్నాయి. అయినా ఎక్కడ కూడా భక్తులకి ఆటంగా కాకుండా ఆడకుండా గద్దెల వరకు వెళ్లే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం జరిగే ఒక అద్భుత ఘట్టంతో మహాజాతరకు నిండుతనం ఉంటుంది. ఇక్కడ నుంచి మరి 30వ తారీఖు నాడు భక్తులు చెల్లించుకున్న తర్వాత భక్తులకి 31న తిరిగి అమ్మవారిలో ఇటు సమ్మక్క మళ్ళీ వనం వెళ్ళిపోతారు. అలాగే సారలమ్మ పవిత్రాజు రోజు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళిపోతారు. ఇది మొత్తం మేడారం జాతర కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.